అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హరిప్రియ గారు మనం 2023 ఇది గురించి మాట్లాడుకున్నాము. అయితే చాలా మందికి ఇయర్ ఇలా అయిపోయింది కదా! 2024 అనేది ఏ ఇయర్ అయినా సరే కమింగ్ అప్ ఇయర్ అనేది బావుండాలి అని ఒక ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. సో, ఎలా స్టార్ట్ చేయాలది? సో ఇంకా ఉంది 2023లో చేయాల్సిన చాలా పనులు. ఓహ్! ప్లీజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 3 స్టెప్స్ చెప్తాను. ఆ! ఎందుకంటే ఏదన్నా కొత్తది రావాలి జీవితంలో అంటే ఏం చేయాలి? పాతది పోవాలి. పోవాలి. సో ఫస్ట్ ప్లేస్ ఉండాలి. ఇప్పుడు కొత్త బట్టలు తెచ్చుకోవాలి మనము. ఫస్ట్ కబోర్డ్ ఖాళీ అవ్వాలి కదా! అవును. తెచ్చి ఎక్కడ పెట్టేస్తాం? అవును. అండ్ ఇంకోటి గ్రైండర్ నిండా నింపేస్తే గ్రైండర్ తిరగదు అవును. కదా! అవును. సో అలాగా. అండ్ మనకి మోస్ట్లీ కామన్ మొబైల్. హ్మ్. ఒక ఏజ్ తో సంబంధం లేదు, స్టాండర్డ్ తో క్లాస్ తో సంబంధం లేదు, అందరి చేతిలో ఉంటుంది. అవును. మనకి నోటిఫికేషన్లు వస్తాయి కదా, మెయిల్ బాక్స్ ఫుల్, హ్మ్. మెసేజ్ బాక్స్ ఫుల్. క్లటర్ డిలీట్ చేస్తాం. అది. సో డీక్లటర్. ఓకే. ఈ డీక్లటర్ అనేది చాలా ఎఫెక్టివ్. చాలా సైన్స్ ఉంది దీని వెనకాల. హ్మ్. యా, డీక్లటర్ ఇన్ ఫిజికల్ స్పేస్ విల్ ఎఫెక్ట్ యువర్ మెంటల్ అండ్ ఎమోషనల్ స్పేస్. ఫిజికల్ స్పేస్ లోనా? యా, చాలా. అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎనర్జీ ఇన్ దట్. ఆ! సో దీనికి ఏం చేయొచ్చు మనము ఈ డీక్లటర్ కి? ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా అందరూ. అవును. సో మ్యాచ్ మొత్తం చూస్తారు, ఆ! మిస్ అవ్వకుండా. మళ్ళీ హైలైట్స్ కూడా చూస్తారుగా. అవును. అంటే అది వేరే కిక్ ఇస్తుంది కదా! సో అలాగే ఇప్పుడు మనం 2023 అంతా బతికాము. హ్మ్. సో లెట్ us రైట్ హైలైట్స్ ఆఫ్ 2023. ఓహ్! వండర్‌ఫుల్. సో కరెక్ట్. సో ఎంత డీటెయిల్ గా రాయాలి అంటే అంత డీటెయిల్ గా, ఫుల్ డీటెయిల్ గా రాయాలి. ఆ! రాయడంలో సైన్స్ ఉంది మళ్ళీ. ఓకే. ఎన్ఎల్పిలో విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్, ఇలా మనం 5 సెన్సెస్ వాడతాం అనమాట. హ్మ్. సో ఆ రైటింగ్ వచ్చినప్పుడు ఆ 5 సెన్సెస్ పెడతాం అక్కడ. హ్మ్. మనం జస్ట్ ఆలోచన అంటే ఈ ఆలోచన అట్లా వేపర్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. మర్చిపోతాం కూడా. కరెక్ట్. సో గ్యాలరీ ఓపెన్ చేసి హ్మ్. గో బ్యాక్. జనవరి హ్మ్. ఏమేం జరిగింది, హ్మ్. ఫిబ్రవరి ఏమేం జరిగింది, హ్మ్. డీటెయిల్ మళ్ళీ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. Hmm. హెల్త్ లో మీరు ఏం చేశారు, ఏం జరిగింది, హ్మ్. గుడ్ కానివ్వండి, పాస్ట్ బ్యాడ్ కానివ్వండి, ఓకే. అంత స్పెసిఫిక్ గా రాస్తేనే ఫస్ట్ అసలు వేర్ ఆర్ వి అనేది తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తుంది. కరెక్ట్. మళ్ళీ ఆ ఓలా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ అయ్యాక నేను ఎక్కడున్నానో పెట్టకుండా ఉంటే నేను అసలు ఎటు వెళ్తాను, ఎలా వెళ్తాను? అవును. అంతే కదా. కరెక్ట్. సో హైలైట్స్ అన్ని ఏరియాస్ లో. Hmm. వాట్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ ఏరియాస్? హెల్త్ అండ్ వెల్నెస్, హ్మ్. కెరియర్, ఫైనాన్స్, హ్మ్. రిలేషన్షిప్స్, హ్మ్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్. రిలేషన్షిప్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వస్తారు. ఫన్, ఇది మర్చిపోతాము మన లైఫ్ లో. అవును. అసలు ఏమిటో నవ్వడమే మర్చిపోతాము. నవ్వితే మహా పాపం అన్నట్టు మనమే కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటాం. అసలు అవును. మనం మన లోపల ఒక ఇన్నర్ చైల్డ్ ఉంది అనేది మర్చిపోతాం మనం. కరెక్ట్. రైట్. అది లేకపోతే ఇంకా అసలు ఎలాగా మనం నవ్వము. అది జంధ్యాల గారు చెప్తారు కదా, హ్మ్. నవ్వడం ఒక యోగం, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. అది లాస్ట్ వచ్చేసి స్పిరిచువాలిటీ. ఓకే. బికాస్ ఖచ్చితంగా మీరు నమ్మినా నమ్మకపోయినా దేర్ ఈస్ సమ్ హయ్యర్ ఫోర్స్ గైడింగ్ అస్. హ్మ్. ఇట్ మే బి డిఫరెంట్ ఫర్ కొంతమంది యూనివర్స్ అంటారు, కొంతమంది గాడ్ అంటారు, జీసస్ అంటారు, గాడ్ అంటారు, శివ అంటారు, రాముడు అంటారు, అల్లా అంటారు, గురు నానక్ జీ అంటారు. కెన్ బి డిఫరెంట్, బట్ ఐ కాల్ ఇట్ లైక్ హయ్యర్ సోర్స్. ఓకే. సో ఈ 5 ఏరియాస్ లో మీ హైలైట్స్ ఏంటి? గ్యాలరీకి వెళ్ళి చూసుకుంటూ రాయండి. ఫస్ట్ థింగ్. సెకండ్, హార్డెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ పాస్ట్ 12 months. What were your hardest aspects? For example, highlights లో నేను I started changing my wardrobe. I started wearing sarees అనేది ఒక హైలైట్ పెట్టుకున్నాను అనుకోండి. హార్డెస్ట్ ఆస్పెక్ట్ లో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ టు డూ దట్? ఓకే. సో బికాస్ ఆఫ్ మై మెనోపాజ్, మై బాడీలో చేంజెస్, హార్మోన్స్, దట్ అనీజీనెస్. ఓకే. తర్వాత ఐ షిఫ్టెడ్ మై డయట్ టు కంప్లీట్లీ వేగన్ అనుకోండి.
వాట్ ఈస్ ద రీజన్? హార్డెస్ట్ ఆస్పెక్ట్ ఏంటి? బికాస్ ఐ వాజ్ బికమింగ్ ఇంటాలరెంట్ టు డైరీ ప్రొడక్ట్స్. అట్లా ప్రతి దాంట్లో డీటెయిల్గా. ఓకే. థర్డ్ వచ్చేసి వాట్ ఆర్ ద అమేజింగ్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు యూ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, July, August, something in my personal life, something unexpected came out, some truth. So what did that situation make me? So I became more resilient. అంటే నేను మెంటలీ స్ట్రాంగ్ అయ్యాను. సో అట్లా లైక్ కోవిడ్ టైం అందరూ మెంటలీ వీక్ అయిపోయారు, భయంలోకి వెళ్ళిపోయారు. అవును. సో అట్లాంటి అమేజింగ్ థింగ్స్. ఎట్లా మీరు ఇంప్రూవ్ అయ్యారు? కరెక్ట్. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్లో తీసుకోండి. ఫిబ్రవరి, మార్చ్ ఐ థింక్ సో గంగా పుష్కరాలకి రిషికేష్ వెళ్ళాను. సో దట్ ఈస్ మై స్పిరిచువాలిటీ. దట్స్ అన్ అమేజింగ్ థింగ్ ఫర్ మీ. లైక్ అదంతా చూసాను, రామ్ జూలా అవన్నీ. సో దట్ ఎన్విరాన్మెంట్, సో ఆ వైబ్స్ అంతా తీసుకున్నాను అలా అన్నమాట. సో ఇలా డీటెయిల్గా మీరు ఈ 3 స్టెప్స్ మీద ఫోకస్ చేస్తే థింక్ అంటే నాట్ జస్ట్ థింక్. సో ఐ హ్యావ్ ఎ డెఫినేషన్ ఫర్ థింక్. ఓకే. సో టీ, go deep into your thoughts. If you have any thought, have a thought about that thought. ఓకే. సో ఒక థాట్ మీకు వచ్చింది, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. సో ఇప్పుడు ఈ థాట్ నాకు ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ఇట్ దట్ ఐ షుడ్ డూ నెక్స్ట్? జనరలీ మనం ఏమైతాము, నెగిటివ్ థాట్ రాగానే డల్ అవుతాం, డల్ అయిపోతాం. దానికి చేంజ్ మొత్తం డిమోటివేట్ అయిపోయి కూర్చుంటాం. ఒక పాజిటివ్ రాగానే ఓవర్ ఎక్సైట్మెంట్, అవును. ఓవర్ వెల్మింగ్, అసలు అన్కంట్రోలబుల్, అన్స్టాపబుల్. అవును. సో ఒక థాట్ రాగానే హ్యావ్ ఎ థాట్ అబౌట్ దట్ థాట్ అండ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. హెచ్ వచ్చేసి హ్యాబిట్స్. మీ హ్యాబిట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏవి గుడ్ అనిపించాయి మీకు, ఏవి బ్యాడ్ అనిపించాయి. సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే దాని మీద ఎలా వర్క్ చేయాలి, ఒకవేళ గుడ్ హ్యాబిట్స్ ఉంటే నెక్స్ట్ ఇంకా వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, లేదా ఎలా కన్సిస్టెంట్గా వాటిని మానకుండా కంటిన్యూ చేయాలి. ఐ ఇన్ అలైన్మెంట్. కరెక్ట్. కారు ఉంది అందరికి, 2 చక్రాలతో నడపము, 3 చక్రాలతో నడపము, 4 చక్రాలతోనే నడపాలి. అండ్ మనం చూస్తుంటాం అక్కడక్కడ వీల్ అలైన్మెంట్ సర్వీసెస్ అని. సో ఎందుకు ఆ 4 కరెక్ట్ గా అలైన్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే మనకి ప్రాపర్ గా స్మూత్ గా కార్ వెళ్తుంది. కరెక్ట్. సో మన ఫిజికల్ స్టేట్, మెంటల్ స్టేట్, ఇమోషనల్ స్టేట్, మన స్పిరిచువల్ స్టేట్ అన్ని అలైన్మెంట్లు ఉన్నాయా లేదా, బ్యాలెన్స్ లో ఉన్నాయా లేదా,